25 చనిపోయిన సిహెచ్ రాజేష్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోవడంతో మృతుడి భార్య స్వప్నకు 95 లక్షల చెక్కును కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేసుకోవాలని సూచించారు. స్వప్న మాట్లాడుతూ నా భర్త చనిపోవడంతో బాధపడుతున్న మా కుటుంబానికి ఈ డబ్బులే మాకు ఆధారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 95 లక్షల రూపాయల చెక్కును స్వప్న గారికి ఇవ్వడం జరిగింది. 23/9/2025 రోజున అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది శివోజీ రాజ్ కుమార్. సో అతని భార్య అయినటువంటి స్వప్న గారికి 95 లక్షల చెక్కును ఇవ్వడం జరిగింది. సో ఈ దుఃఖ సమయంలో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియడం జరుగుతుంది. సో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నమ్మకానికి ప్రతీక. సో మనం గత సంవత్సరం నుంచి చూసుకుంటే టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. మన క్లెయిమ్ రేషియో కూడా 99.06% క్లెయిమ్ రేషియో ఉంది. సో నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనకు నమ్మకంగా ఉండే ఒకటి జీవిత బీమా. సో ఈరోజే మీరు జీవిత బీమా తీసుకొని మీ కుటుంబానికి భద్రత చేకూర్చాలని కోరుచున్నాను. ఈరోజు 95 లక్షల చెక్ని టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి చేతుల మీదుగా నామినీ అయినటువంటి స్వప్న గారికి అందజేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను తెలియజేయనిది ఏమనగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే మా లక్ష్యం. మా ఆయన పేరు రాజేష్ కుమార్, సిహెచ్ రాజేష్ కుమార్. యాక్సిడెంట్లో చనిపోయింది. 3 months అవుతుంది. మాకు టాటా ఇన్సూరెన్స్ 95 lakhs వచ్చినాయి. మా జీవన ఆధారం, మా పిల్లలకి ఇది ఆధారం. 2 years అవుతుంది. ఇదే మాకు ఆధారం మా పిల్లలకి.